సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లటంతో బిగ్ టీవీ ఎప్పుడూ కూడా ముందుంటుందని మరోసారి రుజువైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తల్లిని వదిలేసిన కొడుకుపై బిగ్ టీవీ వేసిన కథనానికి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమెకు ఆహారం పెట్టి వసతి కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఎర్రగొండపాలెం ప్రభుత్వ హాస్పిటల్ సమీపంలో దీన స్థితిలో వృద్ధురాలు కనిపించింది. ఆమె కసాయి కొడుకు రోడ్డుపై వదిలేసి వెళ్లిపోవడంతో తిండి లేక ఆరోగ్యం క్షీణించింది. దీనిపై బిగ్ టీవీ కథనాన్ని ప్రసారం చేయగా వృద్ధురాలిని చూస్తే గుండె పగిలిపోతుందంటూ లోకేష్ ట్వీట్ చేశారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో ఇటు బిగ్ టీవీ ఎప్పుడు కూడా ముందుంటుందని మరోసారి రుజువైంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తల్లిని వదిలేసిన కొడుకుపై బిగ్ టీవీ వేసిన ఒక కథనానికి మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఆమెకు ఆహారం పెట్టి వసతి కల్పించేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి జయరాం అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రెసెంట్ అసలు సిచ్యువేషన్ ఏంటి? ఇటు లోకేష్ స్పందించినట్టుగా తెలుస్తోంది. మనం ట్వీట్ కూడా చూస్తున్నాము. ప్రెసెంట్ అయితే అధికారులు అక్కడికి వచ్చారా? తనని వేరే సేఫ్ హౌస్ కి తరలించేది ఎప్పుడు, ఏంటి అప్డేట్స్ ఏంటి? 2 రోజుల క్రితము ఎర్రగొండపాలెంలోని ఆంజనేయ టెంపుల్ వద్ద ఒక వృద్ధురాలైతే అక్కడ అభ్యగ్రాలుగా ఉంది. ఆమె చలితో వణుకుతూ ఎండలో ఇబ్బంది పడుతూ కూడా ఆమె అక్కడ చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతుంది. అక్కడ మనం బిగ్ టీవీ రిపోర్టర్ నగేష్ ఆ యొక్క దృశ్యాలను అయితే విజువల్ తీసి మనం న్యూస్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత దీనిపై రాష్ట్ర మంత్రి నారా లోకేష్ స్పందించారు. వెంటనే అధికారులు కూడా ఆ వృద్ధురాలని వెంటనే వృద్ధాశ్రమం చేర్పించి ఆమెకు బాగోగులు చూసుకోవాలని కూడా అయితే ఇప్పుడు అధికారులు సూచించారు. ఆ నేపథ్యంలో కూడా ఈ ప్రస్తుతానికి స్థానిక ఎంఆర్ఓ ఆ వృద్ధురాలను ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆమెకు ఇటు అక్కడ వైద్యులతో కూడా అక్కడ ట్రీట్మెంట్ అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇటు ఆమెకు ఆ వృద్ధురాలకు అందరూ ఉన్నా కూడా ఆమె ఒక అభాగ్యురాలుగా ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కనే ఆమె అక్కడే ఉంటూ యాచిస్తూ ఆహారం కోసం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వెంటనే ఇటు బిగ్ టీవీ రిపోర్టర్ ఆ దృశ్యం ఇటు బంధించి ఇటు టెలికాస్ట్ చేయడం కనుక ఇటు మంత్రి స్పందించడం కనుక ఇక్కడ స్థానికులు అయితే వాటికి హార్ట్ చేసిన పరిస్థితి కూడా ఇక్కడ చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ జయరామ్.